బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్ లో జోడించారు అధికారులు. దుబాయ్ పారిపోయేందుకు షకీల్ కుమారుడు రహిల్ కు 10 మంది సహాయం చేసినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో అర్బాజ్ సాహిల్ కు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ముగ్గురు పారిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే రహీల్ పై లుకౌట్ నోటీస్ జారీ చేశారు అధికారులు. దుబాయ్ లో ఉన్న రహీల్ ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదం కేసులో మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్ లో కూడా జోడించడం జరిగింది. మరోవైపు రహీల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సహాయం చేసినట్లు ఇప్పటికే చూడడం జరిగింది. ఇందులో ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఈ కేసులో పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అర్బాజ్ సాహిల్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 3 వ్యక్తులు పారిపోయినట్లు గుర్తించడం జరిగింది. రహీల్ పైన ఇప్పటికే ఎల్ఓసి కూడా జారీ చేయడం జరిగింది. దుబాయ్ లో ఉన్నటువంటి రహీల్ ను రప్పించేందుకు పోలీసు ఇప్పటికే దుబాయ్ లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎల్ఓసిని జారీ చేశారు. కాబట్టి ఈ వారం రోజుల్లోనే రహీల్ ను విచారణ చేయాలనేది పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక పారిపోయినటువంటి 3 కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 1-2 రోజుల్లో షకీల్ కూడా నోటీసులు జారీ చేసి 41A కింద నోటీసులు జారీ చేసి అతని యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.